హాయ్ అండి, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. నేను మమతా నిఖిలేష్. సో మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము వరంగల్లో. హైదరాబాద్ నుంచి వరంగల్కి మేము ఇప్పుడు టూర్కి వచ్చామన్నమాట. సో వరంగల్ టూర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటి? టెంపుల్స్. అవును, ప్రతి ఒక్క టెంపుల్ విజిట్ అవుదామనేసి వచ్చామన్నమాట. అయితే వరంగల్ టూర్కి రావడానికి మేము కాజీపేటలో మా సిస్టర్ ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో స్టే చేద్దామనేసి వచ్చేసాము. సో ఇప్పుడు మేము రెడీ అయిపోయి ఫస్ట్ ఒకరోజు దగ్గర టెంపుల్స్ ఏవి కవర్ చేయగలమో అటు కవర్ చేసి నెక్స్ట్ డే ఏవైతే నియర్ బై ఉంటాయో ఆ ఏరియా కవర్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఈ వరంగల్ ఏమంటారు వ్లాగ్లో సో ప్రతి ఒక్క టెంపుల్, ప్రతి ఒక్క ప్లేస్, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ప్లేస్, ప్రతి ఒక్క హిస్టారికల్ ప్లేస్ ప్రతి ఒక్కటి వీడియోస్లో చూపిస్తాము. ఈ రోజు నుంచి కంటిన్యూగా వరంగల్ వ్లాగ్సే వస్తాయి, వరంగల్ టూర్ వ్లాగ్సే వస్తాయి. టెంపుల్స్ కానీ, హిస్టారికల్ ప్లేసెస్ కానీ అన్నీ కూడా వస్తాయి. సో ఈ ప్లేసెస్లో భాగంగా మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. ఎక్కడికి అని అనుకుంటున్నారు కదా, ఈ ఆర్చ్ చూడగానే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎవరైతే వరంగల్ వాళ్ళు, కరీంనగర్ నియర్ బై వరంగల్, హన్మకొండ వాళ్ళు ఉన్నారో సో తెలియని వాళ్ళకి చెప్పేస్తున్నాను. సో మేము వచ్చేసాము పద్మాక్షి దేవాలయానికి. సో పద్మాక్షమ్మ దేవాలయానికి, హనుమద్గిరి పద్మాక్షమ్మ దేవాలయానికి అన్నమాట. సో ఈ లేక్ చూడగానే ప్రతి ఒక్కరికి ఒక ఏమంటారు, ఒక ఫెస్టివల్ గుర్తొస్తుంది. అదే వచ్చేసి బతుకమ్మ ఫెస్టివల్. సో ఈ ప్లేస్లో ఏంటి అంటే బతుకమ్మ రోజు కొన్ని వేల మంది ఇక్కడ బతుకమ్మలు తీసుకొచ్చి ఆడతారంట. సో ప్రతి ఒక్కరి ఆడవాళ్ళకి ఒక ఆనందాన్ని తీసుకొచ్చే ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ బతుకమ్మలకి చాలా ఫేమస్ అంట, ఇప్పుడే అక్క చెప్తుంది. సో ఇక్కడ నుంచి మేము కొద్దిగా కొండపైకి, ఇంతకుముందుకు రోడ్ అస్సలు బాగాలేదండి. మేము ఒక 3 years బ్యాక్ వచ్చాము. ఇప్పుడు రోడ్ వేశారు, చాలా బాగుంది. చూసారు కదా, ఇలా సీసీ రోడ్ వేశారు. కాకపోతే మనకి ఇక్కడ వరకే ఉంటుంది, పైన గుట్ట వరకు వెళ్ళడానికి ఉండదు. సో మేము ఇక్కడ దిగి ఇక్కడ నుంచి పైకి నడుచుకుంటూ వెళ్దామనేసి అనుకుంటున్నాము. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి. మేము 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఈ స్టెప్స్ కూడా లేవండి. ఇలా నార్మల్గా కట్టేసి ఏమంటారు, కొద్దిగా గజిబిజిగా ఉన్నట్టు నార్మల్ రాళ్ళతో కట్టిన మెట్లతో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నీట్గా స్టెప్స్ కట్టి మనకి పైనుంచి వర్షం పడకుండా, ప్రతి ఒక్కటి ఎండ కొట్టకుండా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంది ప్రజెంట్. నాకు చాలా బాగా అనిపించింది లాస్ట్ టైం 3 years బ్యాక్ వచ్చిన దానికి ఇప్పటికీ. సో ఇలా కొండపై నుంచి వ్యూ చూస్తే మనకి సూపర్గా కనిపిస్తుంది. అయితే ఇలా జూమ్ చేసి చూసినప్పుడు ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి. నాకు తెలిసి ఇది హనుమాన్ టెంపుల్ అని నేను అనుకుంటున్నాను, నాకు అంత ఐడియా లేదు. ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి చెప్పండి. సో జూమ్ చేసి చూసినప్పుడు నాకు అక్కడ ఒక టెంపుల్ కనిపించింది, కాకపోతే నేను అక్కని అడగడం మర్చిపోయాను అదేం టెంపుల్ అనేసి. సో నాకు టెంపుల్ బాగా అనిపించింది. ఇదే ఎంట్రన్స్ అన్నమాట, శ్రీ హనుమద్గిరి పద్మాక్షమ్మ దేవాలయం. సో టెంపుల్లోకి వెళ్ళడానికి ముందు మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్రదక్షిణాలు చేసుకుందాము. సో ప్రదక్షిణ చేసిన తర్వాత టెంపుల్లోకి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఇక్కడ కొండలు చూడండి ఎంత బాగున్నాయో. సో ఇప్పుడు ఈ కొండ లోపలికి వెళ్ళాలన్నమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొండ లోపల ఇలా గుట్టల్లాగా, గుహల్లాగా భలే ఉంది. సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకి దేవుళ్ళలో ఫస్ట్ మనము ఏ పూజ చేయాలనుకున్నా గుర్తొచ్చే దేవుడు ఎవరు, ఫస్ట్ పూజ చేసేది అని అంటే తప్పకుండా వినాయకుడే. సో ఇక్కడ కూడా వినాయకుడు స్పెషల్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ టెంపుల్ వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు ఉండడం అంటే అసలు ఏమంటారు, నార్మల్గా వినాయకుడు కాకుండా చాలా క్యూట్గా, చాలా అంటే చాలా బాగున్నాడు వినాయకుడు చూడడానికి. చూడండి ఇలా పడుకొని, ఇలా చాలా బాగా అనిపించింది నాకు ఈ విగ్రహాన్ని చూడగానే. ఒక మంచి పీస్ఫుల్ ఏరియాలో ఉన్నాడు. ఇలా గుట్టల మధ్యలో, గుహల మధ్యలో పైనుంచి లైట్గా ఎండ వస్తుంటే బాగా అనిపించింది. సో ఇక్కడ దర్శనం చేసుకొని ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి గుహలు ఎలా ఉన్నాయో. సో ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. నిఖిల్ అయితే వామ్మో ఏంటి ఇలా ఉన్నాయి అని భయపడుతున్నాడు, అంత బాగున్నాయి గుహలు. అయితే
ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇలా రాళ్ళతోని ఒక రాయి మీద ఒక రాయిని పేర్చారు. సో ఇది దేనికి అని కనుక్కుంటే ఏంటి అంటే, ఎవరికైనా కొన్ని కోరికలు ఉంటాయి కదా, సొంత ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఒక అంతస్తు వేసుకోవాలి, 2 అంతస్తులు వేసుకోవాలి, 3 అంతస్తులు వేసుకోవాలని అలా కోరికలు ఉన్నవాళ్ళు, సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకునే వాళ్ళు ఇలా రాళ్ళతో పేరుస్తారంట. సో పేర్చి వాళ్ళ మొక్కుకొని వెళ్తారు. మొక్కు తీరిన తర్వాత మళ్ళీ దేవస్థానానికి దర్శనానికి మళ్ళీ వస్తారంట. సో అది కూడా నాకు చాలా బాగా అనిపించింది అక్క చెప్పినప్పుడు. సో ఫైనల్గా ఆల్మోస్ట్ ఒక రౌండ్ మనం ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ కూడా మనకి దేవుడు, ఇక్కడ కూడా మనకి చూడొచ్చు మీరు, ఇక్కడ హనుమంతుడు అలా శివుడు ఉన్నాడు. సో శివుడు ఉన్నాడు అన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. సో ఇంకా ముందు దేవుళ్ళు ఎవరు ఉన్నారు ఏంటి అనేది చూసేద్దాం. సో నేను కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాను. అయితే ఇంకా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. ఏంటి అని అంటే, ఈ టెంపుల్లో మేము ఎంటర్ అవ్వగానే ముందే అక్కడ ఒక బోర్డు ఉందన్నమాట. ఏంటి అంటే, జుట్టు కట్టుకోవాలి, బ్యాంగిల్స్ వేసుకోవాలి, జుట్టు వదిలేయకూడదు, అండ్ ట్రెడిషనల్ వేర్లో మాత్రమే ఉండాలి. సో జడ వదిలేసిన, బ్యాంగిల్స్ వేసుకోకుండా వచ్చినా కానీ టెంపుల్ లోపలికి ఎంట్రీ లేదన్నమాట. నాకు అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే టెంపుల్లోకి ఏమంటారు, జీన్స్ వేసుకొని వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటారు కదా. ఇది ఒక అట్లీస్ట్ మనం గుడి లోపల ట్రెడిషనల్గా ఉండాలి అనేది ఒక రూల్ పెట్టారు. అది బాగా అనిపించింది. జుట్టు ఎందుకు ముడేసుకోవాలంటే, మన జుట్టు రాలి గుడి లోపల మొత్తం తిరుగుతూ ఉంటుంది కదా. సో దేవుడి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండడానికి జుట్టు వేసుకోవాలి, బ్యాంగిల్స్ వేసుకోవాలి అనేది పెట్టారు. నాకు బాగా అనిపించింది. అండ్ ఇది దేవుడి ఎంట్రన్స్ అన్నమాట, మనకి పద్మాక్షమ్మ దేవాలయం ఎంట్రన్స్. సో మనం లోపల వీడియోస్ తీయడానికి లేదండి. సో మేము అందుకే లోపల వీడియో తీయకుండా దర్శనం చేసుకొని వచ్చేస్తున్నాము. సో వచ్చేటప్పుడు నేను స్టెప్స్ దిగుతుంటే అక్క వీడియో తీసింది, అండ్ నేను కూడా స్టెప్స్ దిగేటప్పుడు నిఖిల్ వీడియో తీశాడు. సో ఈ మెమరీస్ ఎప్పటికీ గుర్తుండాలని ఇలా పెట్టుకున్నాము. సో ఫైనల్గా పద్మాక్షమ్మ దర్శనం అయిపోయింది. సో ఎవరైనా వరంగల్కి వెళ్ళని వాళ్ళు ఒకసారి మీరు ఈ వీడియోస్ నేను కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. నేను వెళ్ళిన ప్యాటర్న్లోనే వెళ్తే మీకు ఈజీగా ఒకదాని తర్వాత ఒక టెంపుల్ తర్వాత ఒక టెంపుల్, సో మీరు టూరిజం ప్లేసెస్ కానీ ఎలా విజిట్ అవ్వాలి, ఎలా విజిట్ అవుతే మీరు ఈజీగా అన్నీ కవర్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వరంగల్ వ్లాగ్స్, టూరిజం వ్లాగ్స్ అన్నీ రాబోతున్నాయి. సో తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.